ప్రభు బలలో మనం పాలు పంచుకుంటున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆలస్యంగా రావడం ధర్మమా? అప్పుడప్పుడు రావడం ధర్మమా? అపవిత్రంగా జీవించడం ధర్మమా? అపవిత్రమైన వాటిని చూడడం ధర్మమా? ఇంట్లో భార్యతో భర్తతో సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా అస్తమానం కొట్లాడుకోవడం ధర్మమా? అలా చేస్తూ కూడా వచ్చి ప్రభు బలలో నిర్భయంగా పాలు పంచుకోవడం ధర్మమా? అలా చేస్తే ఏమవుతుందో బైబిల్లో ఉంది. మీలో అనేకులు బలహీనులు, మరికొంతమంది రోగగ్రస్తులు, ఇంకొంతమంది చచ్చిపోయారు. ప్రభు బలలో అర్థం పద్ధం లేకుండా అపవిత్రంగా పాలు పంచుకుంటే రోగాలు వచ్చి పడతాయి. బలహీనమైపోతారు, ఆర్థికంగా బలహీనమైపోతారు, శారీరకంగా బలహీనమైపోతారు. మీరు బాగుండాలని ఆశపడుతూనే ఈ హెచ్చరికలు చేస్తున్నాను. మనల్ని మనం పరిశీలించుకొని ప్రభువులా జీవించాలని దేవుడు కోరుతున్నాడు.